ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క సహోదరి సహోదరులకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క పాట కూడా దేవుడు నా చేత రాయించిన పాటలే. ఇలా పెట్టడానికి గల కారణం, నా దగ్గర రికార్డింగ్ చేసే స్తోమత లేదు. ప్రతి ఒక్కరు నా గురించి ప్రార్థించండి, ఈ పాటలు రికార్డు చేయలాగిన. అంతవరకు ఈ పాటలు మామూలుగా పాడి ఈ ఛానల్లో పెట్టడం జరుగుతుంది. మీకు నచ్చితే అనేక మందికి షేర్ చేయండి. జీవితంలో ప్రయాణం యేసుతో సాగని, మనసులో ఉన్న బాధ యేసుతో చెప్పని. జీవితంలో ప్రయాణం యేసుతో సాగని, మనసులో ఉన్న బాధ యేసుతో చెప్పని. ఇదే నా వేదన, ఇదే నా ఆలాపన, ఇదే నా వేదన, ఇదే నా ఆలాపన. నా వ్యాధి బాధలు నన్ను కృంగదీయగా, నా చెంత చేరి నన్ను స్వస్థపరచి. నా వ్యాధి బాధలు నన్ను కృంగదీయగా, నా చెంత చేరి నన్ను స్వస్థపరచి. ఎంత ప్రేమమూర్తివి, ఎంత కరుణమయుడవు, ఏమిచ్చి నీ రుణము నే తీర్చగలనయ్యా. ఎంత ప్రేమమూర్తివి, ఎంత కరుణమయుడవు, ఏమిచ్చి నీ రుణము నే తీర్చగలనయ్యా. జీవితంలో ప్రయాణం యేసుతో సాగని, మనసులో బాధ యేసుతో చెప్పని. నా నీతి సూర్యుడా, భువినేలు యేసయ్యా, నీ సాక్షిగా నేను జీవింతునయ్యా. నా నీతి సూర్యుడా, భువినేలు యేసయ్యా, నీ సాక్షిగా నేను జీవింతునయ్యా. నేనున్న స్థితిలో నా సంతృప్తి కలిగించు, నీ ప్రేమ నీ త్యాగం ప్రచురించ కృప చూపు. నేనున్న స్థితిలో నా సంతృప్తి కలిగించు, నీ ప్రేమ నీ త్యాగం ప్రచురించ కృప చూపు. జీవితంలో ప్రయాణం యేసుతో సాగని, మనసులో ఉన్న బాధ యేసుతో చెప్పని. నాకున్న బంధువులు, నాతోటి స్నేహితులు, అన్నవారంతా నన్ను చూసి నవ్వగా. నాకున్న బంధువులు, నాతోటి స్నేహితులు, అన్నవారంతా నన్ను చూసి నవ్వగా. చేతగాని వాడవని, ఏమి చేయలేవని అన్నారు అందరూ, అవమానపరిచారు. చేతగాని వాడవని, ఏమి చేయలేవని అన్నారు అందరూ, అవమానపరిచారు. జీవితంలో ప్రయాణం యేసుతో సాగని, మనసులో నున్న బాధ యేసుతో చెప్పని. ఇదే నా వేదన, ఇదే నా ఆలాపన,
పని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లారా, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే నా ఆశ నేను ఏదో కూడ పెడదామని కానీ ఏదో కోరిక నేను ఈ పని చేయట్లేదు. దేవుడు నన్ను బతికించాడు. అందుకు కృతజ్ఞతగా ఆయన సాక్షిగా నేను బ్రతికినంత కాలం నేను అన్నం తిన్నంత వరకు ఆయన పని చేయాలన్న ఆశ నాలో ఒక్కటే నన్ను నడిపిస్తుంది. అందరికీ వందనాలు.